వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఎంత సంచలనంగా మారిందో మనమంతా లాస్ట్ 15 డేస్ నుంచి చూస్తున్నాం. కొన్ని పేపర్లకు వచ్చిన లీకులు, పేపర్లు రాసిన వార్తలు, ఏదో జరిగిపోతుంది, ఏదో జరగబోతుందని, ఏదేదో జరిగిపోతుందని, దీనిలో ఏదో జరిగిందని, ఇట్లాంటి చాలా లీక్స్ ద్వారా ప్రజలకు వార్తలు చేరవేసినాయి పేపర్లు. కొన్ని పేపర్లకు ప్రభుత్వం నుంచి వచ్చిన లీక్స్ను వార్తలుగా రాసినాయి. దీనిలో డైరెక్ట్గా కేసీఆర్ సూత్రధారి అని పేపర్లు రాసినాయి. డైరెక్ట్గా కేసీఆరే ఫోన్ ట్యాపింగ్ చేపించారని, ఈరోజు రేపు అరెస్ట్ చేస్తారని, ఇట్లా చాలా ఇష్యూస్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో పేపర్లు రాసినాయి. ఇంకా ఆ పేపర్లు వచ్చిన వార్తలను కొంత సోషల్ మీడియా కూడా దాన్ని క్యారీ చేసింది. అయితే నిన్న కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో TV9 డిబేట్లో చాలా క్లారిటీ ఇచ్చిండ్రు. ఈ విషయంలో రేవంత్ రెడ్డిని ఇరికించినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ సూత్రధారి, కేసీఆర్ నెంబర్లు ఇచ్చిండ్రు. దీనిలో ఉన్న ప్రాసెస్ ఏంటంటే నెంబర్లన్నీ కూడా అక్కడి నుంచి కేసీఆర్ లేకపోతే కేసీఆర్ దగ్గర ఉండే మనుషులో ఇస్తే పోలీసు వాళ్ళు ఆ నెంబర్లను ట్రేస్ చేసి, ఆ నెంబర్లను ట్యాప్ చేసి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో సమాచారం అంతా మళ్ళీ పెన్ డ్రైవ్లో తీసుకొని పోయి కేసీఆర్కి ఇచ్చిండ్రు. ఇది ఇన్ని రోజులు వీళ్ళు ఇచ్చిన లీక్స్ ద్వారా వచ్చిన వార్తలు. కానీ కేసీఆర్ చెప్పింది ఏంటంటే ప్రభుత్వంలో ఉండే ఇంటెలిజెన్స్ సంస్థలు, గూఢచార సంస్థలు, ఆ సంస్థలు వాళ్ళ పని చేయడం, వాళ్ళు ఆ పని చేయడం వాళ్ళ డ్యూటీ. వాళ్ళ ఫస్ట్ డ్యూటీ ఏంది? ఇంటెలిజెన్స్ కానీ, SIB కానీ, ఇట్లాంటి గూఢచార సంస్థలంతా కూడా వాళ్ళు చేసే మొదటి పని ఏంటంటే దొంగలను పట్టుకోవడానికి, లేకపోతే వాళ్ళకు అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను పట్టుకోవడానికి, లేకపోతే వాళ్ళు టార్గెటెడ్గా ఒక కేసును ఛేదించే పనిలో ఎవరి అవకాశం ఉంటే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడం, వాళ్ళు ఏ సిగ్నల్స్లో ఉన్నారో తెలుసుకోవడం, వాళ్ళు ఎక్కడ పోతున్నారో ట్రేస్ చేయడం, ఇది పోలీస్ వాళ్ళ మినిమం డ్యూటీ. అందులో భాగంగా పోలీసు వాళ్ళు ఎవరు చేసిండ్రు తెలియదు. అది హోంశాఖ సెక్రటరీ ఉంటారు, తర్వాత DGP ఉంటారు, వాళ్ళు మాత్రమే చూసుకుంటారు. ఫైనల్గా రిపోర్ట్ మాత్రమే ముఖ్యమంత్రికి ఇస్తారని కేసీఆర్ చెప్పిండు. దీనిలో రేవంత్ రెడ్డిని ఎట్లా ఇరికిచ్చారంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, రేవంత్ రెడ్డికి రిపోర్ట్ రావట్లేదా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావట్లేదా? ఇంటెలిజెన్స్ బ్రీఫ్ ఉంటుంది ప్రతిరోజు. ఇంటెలిజెన్స్ చీఫ్ ముఖ్యమంత్రిని, లేకపోతే ముఖ్యమంత్రి అపాయింట్ చేసిన వ్యక్తిని వాళ్ళని కలిసి ఖచ్చితంగా ఏం జరిగింది, ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏమున్నాయనే ఇష్యూ పైన ముఖ్యమంత్రికి చేరవేశారు. అంతేగాని ముఖ్యమంత్రి ఫలానా వాళ్ళని చేయండి అని చెప్పే అవకాశమే లేదు. చెప్పారు. అదంతా కూడా పోలీసు వాళ్ళ డ్యూటీ. పోలీసు వాళ్ళకు సీఎం చెప్పాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం రేవంత్ రెడ్డికి తెలియదా? రేవంత్ రెడ్డికి బ్రీఫ్ అవుతలేదా? రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తలేదా అని కేసీఆర్ ఒక ప్రశ్న సంధించింది. నిజానికి దీనిలో ఆఫీసర్స్ తప్పు చేస్తే డిపార్ట్మెంటల్ చర్యలు తీసుకోవచ్చని కూడా కేసీఆర్ చెప్తున్నారు. అయితే ఈ ఇంటెలిజెన్స్ వ్యవహారంలో, SIB వ్యవహారంలో వాళ్ళు చేసే సీక్రెట్ ఆపరేషన్స్ ఎట్లా ఉంటాయనేది కొంత, నేను కూడా ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్తో మాట్లాడితే వాళ్ళు చెప్పేది. ఇప్పుడు డ్రగ్స్ కేసు ఒకటి ఉదాహరణ తీసుకుందాం. డ్రగ్స్ కేసులో ఎవరో ఏ కొరియన్కి సంబంధించిన అతనో, లేకపోతే ఇంకెవరో దాన్ని ఫస్ట్ ఆ డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ రకరకాల మనుషులకు అలవాటు చేసి ఆయన ఆ వ్యాపారాన్ని విస్తరింపజేస్తూ ఉంటారు. అసలు ఆ పర్సన్ దొరకాలంటే ఏం చేయాలి? ఎవరో ఒకరు ఎక్కడో దగ్గర చిన్న డ్రగ్స్ వాడుతూ దొరుకుతారు. ఆ డ్రగ్స్ వాడుతూ దొరికిన మనిషి ఫోన్ ట్యాప్ చేయడమో, లేకపోతే ఆ ఫోన్ను ట్రేస్ చేయడమో ఏదైనా చేస్తే అసలు ఈయనకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయనేది తెలుస్తుంది. ఒక నెట్వర్క్ తెలుస్తుంది. అక్కడి నుంచి చూస్తే అసలు మనిషి ఎవరో, అసలు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నది ఎవరో విషయం బయటకు వస్తుంది. మనకు సినిమా వాళ్ళ డ్రగ్స్ కేసులో చూసినాం. ఆ సినిమా వాళ్ళందరూ ఎట్లా బయటకు వచ్చిండ్రు? జస్ట్ వీని ఫోన్ ట్యాప్ చేయడం వల్ల. కెల్విన్ అని ఒక అతను ఉండే అప్పుడు. కెల్విన్ అని మన దేశం కాదు, ఆయన దక్షిణాఫ్రికానో మరి ఇంకెక్కడనో. ఆ కెల్విన్ అనే వ్యక్తి ఫోన్ ట్యాప్ చేయడం వల్ల, కెల్విన్ అనే వ్యక్తి ఫోన్ ట్రేస్ చేయడం వల్ల ఆ సినిమా వాళ్ళ పేర్లన్నీ కూడా బయటకు వచ్చినాయి. అప్పుడే కదా చాలామంది సినిమా వాళ్ళందరినీ విచారణకు పిలిచి వాళ్ళందరినీ విచారించి తర్వాత బాధితులుగా తెలిసిండ్రు. అది వేరే విషయం. కానీ ఆ సినిమా వాళ్ళు ఉన్న సంగతి తెలిసిందంటే ఫోన్ ట్యాపింగ్ వల్లనే తెలిసింది. ఈ మధ్యకాలంలో దొంగతనాలు, లేకపోతే మర్డర్లు, లేకపోతే క్రైమ్ ఏదైనా కావచ్చు, వాటిని ట్రేస్ అవుట్ చేయడానికే నిఘా విభాగాలు, పోలీసు వాళ్ళు ఎక్కువగా ఉపయోగించుకుంటున్నది ఇవే. సీసీ కెమెరాలు, లేకపోతే ఫోన్ ట్యాపింగ్లు, ఫోన్ ట్రేసింగ్లు, సిగ్నల్ ట్రేసింగ్లు, ఇట్లా ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎక్కువగా సహకరిస్తున్నాయి. అందుకే క్రైమ్ పర్సెంటేజ్ తగ్గుతూ వస్తుంది. సేమ్ టైం ట్రేస్ ఎక్కువ అవుతుంది. క్రైమ్ ట్రేస్ ఎక్కువ అవుతుంది. మనకు రిపోర్ట్స్ ఇస్తుంటారు పోలీసు వాళ్ళు. ఇంతకుముందు దొంగతనం చేసిపోతే దొరికేవాళ్ళు కాదు, ఇంక అంతే. ఎప్పుడో కొన్ని కేసులు అయితే దొరికేదే కాదు, అది ఎవరి మీదనో తోసి కేసు క్లోజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లేం లేదు. వితిన్ ఏ మినిట్స్లో, వితిన్ ఏ అవర్స్లో, వితిన్ ఏ డేలా దొరికిపోతున్నారు. మర్డర్లు చేసినా, లేకపోతే
దొంగతనాలు చేసినా, ఇంకేం చేసినా, కుట్రలు చేసినా ఈజీగా అర్థమైపోతుంది. హైదరాబాద్లో రీసెంట్గా ఒక లాస్ట్ 2 years బ్యాక్ ఇక్కడ బాంబులు తయారు చేసే ఒక బ్యాచ్ని పట్టుకున్నారు. వాళ్ళు ఇక్కడ స్లీపర్స్గా అక్కడ ఎక్కడ ఉన్న ఉగ్రవాదులకు వీళ్ళు స్లీపర్స్గా వ్యవహరిస్తున్నారు, వీళ్ళు బాంబులు తయారు చేస్తున్నారు ఇక్కడ ఓల్డ్ సిటీలో అని చెప్పి ఇద్దరిని పట్టుకున్నారు. వాళ్ళు ఇంకా జైల్లో ఉన్నారు. ఎట్లా పట్టుకున్నారు? జస్ట్ ఫోన్ ట్యాపింగ్ వల్లనే. రకరకాల లింకులు, రకరకాల వ్యవహారాల్లో ఉంటుంది. ఒక దొంగను ఫోన్ ట్యాప్ చేసినప్పుడు దానిలో కొంతమంది ఏదో కోణంలో, ఏదో యాంగిల్లో పొలిటీషియన్స్ టచ్లో ఉండొచ్చు. అప్పుడు ఆ పొలిటీషియన్ ఫోన్ కూడా ట్యాప్ చేసే అవకాశం ఉంటుంది అనేది పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నది, నాతో మాట్లాడిన వాళ్ళు. ఇట్లా ఇప్పుడు కేసీఆర్ ఆ ఫోన్ ట్యాపింగ్ విషయంలో చెప్పాల్సినంత క్లియర్గా చెప్పిండ్రు. దీనిలో నాకేం సంబంధం లేదు, ప్రతి సీఎంకి వచ్చే రిపోర్ట్ నాకు వచ్చింది, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆ రిపోర్ట్ పోతుంది, ఆ విషయం రేవంత్ రెడ్డి కూడా తెలుసు అని. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏం రెస్పాన్స్ ఉంటుంది, వాళ్ళు ఏం చెప్తారు? ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం ఇంకా అటకెక్కినట్టేనా? ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ ఇచ్చిన క్లారిటీ సరిపోతుందా? ఫోన్ ట్యాపింగ్లో అనవసరంగా రచ్చ చేస్తుందా ప్రభుత్వం? అనవసరంగా ప్రతిపక్షాలను టార్గెట్ చేసి, ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసి, టార్గెటెడ్ పాలిటిక్స్లో భాగంగా ఈ ఫోన్ ట్యాపింగ్ను అనవసరమైన వ్యవహారంగా ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తుందా ప్రభుత్వం అనేది అయితే చూడాల్సి ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.